చిన్న విషయం కాదు, వెన్నులో వణుకు పుట్టించే విషయం. అదెక్కడుందో కనిపెట్టేదాకా గుప్పెట్లో గుండెలు పెట్టుకోవాల్సిన విషయం. అవును, ఉగ్రవాదులు చాటుమాటుగా తరలించిన ప్రమాదకర అమ్మోనియం నైట్రేట్ ని నిఘా సంస్థలు పట్టుకోవడంతో పెద్ద గండమే తప్పింది. కానీ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఎందుకంటే ఇంకా 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఎక్కడుందో ఇంకా తెలియదు. దాన్ని ఎక్కడైనా రహస్యంగా దాచారా, లేకపోతే ఢిల్లీ బ్లాస్ట్ లాగా ఎక్కడైనా సిద్ధం చేసి ఉంచారా? అసలు ఎక్కడి నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్ ఉగ్రవాదుల దాకా చేరుతోంది? ఢిల్లీ పేలుడు ప్రకంపనలు వణుకు పుట్టిస్తున్నాయి. వైట్ కాలర్ జిహాద్ అందరినీ ఆందోళన పరుస్తుంది. పేలుళ్ల వెనుక ఉన్నదెవరో బయటకొచ్చింది. ఉగ్రమూలాల లింకును కనిపెట్టే పనిలో ఉన్నాయి దర్యాప్తు సంస్థలు. అనుమానిత ఉగ్రవాదులను పట్టుకుని భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్న సమయంలోనే జరిగింది ఢిల్లీ పేలుడు. దేశ భద్రతకే సవాల్ విసిరేలా ఉంది ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్. వైద్యం చేయాల్సిన డాక్టర్లే ఉగ్రకుట్రలో మాస్టర్ మైండ్స్ గా మారిపోయారు. అమాయకులను చంపేందుకు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఢిల్లీ పేలుడుకు ముందు ఏకంగా 2900 కిలోల అమోనియం నైట్రేట్ ని నిఘా సంస్థలు పట్టుకున్నాయి. ఢిల్లీ పేలుడులో ఆ రసాయనాన్ని వినియోగించారనే ఆధారాలతో జరుగుతున్న దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటకొస్తున్నాయి. ఢిల్లీ పేలుడుకు ఉగ్రవాదులు అమోనియం నైట్రేట్ తో పాటు మరికొన్ని పేలుడు పదార్థాలు వాడినట్లు గుర్తించారు. వారికి అవి ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తే నివ్వెరపోయే నిజాలు బయటపడుతున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్ గుండా 3200 కిలోల అమోనియం నైట్రేట్ అక్రమంగా ఉగ్రవాదులకు చేరిపోయింది. ఇందులో 2900 కిలోల అమోనియం నైట్రేట్ ని పేలుడుకు ముందే పట్టుకున్నారు. మిగిలిన 300 కిలోలు ఎక్కడన్న దానిపై దర్యాప్తు సంస్థలు జల్లెడపడుతున్నాయి. దీన్ని ఎక్కడైనా పేలుళ్లకు ముందే సిద్ధం చేసి ఉంచారా, లేదంటే మరెక్కడైనా దాచి ఉంచారో కనిపెట్టేందుకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. 300 కిలోల అమోనియం నైట్రేట్ తో అంచనాలకు అంతనంత విధ్వంసాన్ని సృష్టించవచ్చు. అందుకే అది ఎక్కడుందో కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి నిఘా సంస్థలు. సూసైడ్ బాంబర్ గా మారిన డాక్టర్ ఒమర్ కు చెందిన మరో కారు కోసం ఆరా తీస్తున్నారు. ఆ 300 కిలోల అమోనియం నైట్రేట్ ను ఆ కారులోనే దాచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అమోనియం నైట్రేట్ గురించి ఇంతగా ఆందోళన పడడానికి కారణం ఆ రసాయనానికున్న తీవ్ర స్వభావమే. 94% అమోనియం నైట్రేట్ ఉంటే ఒక 6% ఈ ఫ్యూయల్ ఆయిల్ని మిక్స్ చేసి అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ అనే కెమికల్ పదార్థాన్ని తయారు చేస్తారు. అది దానంతటా అది పేలదు, దాన్ని ఇగ్నిషన్ చేయాలి. అంటే దానికి మంట ఏదైనా కలిగించాలి, అప్పుడే అది పేలుతుంది. అమోనియం నైట్రేట్ కెమికల్ రియాక్షన్ అయినప్పుడు 100% ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. ఇది పేలుడు తీవ్రతను పెంచడానికి దోహదపడుతుంది. ఒత్తిడి తీవ్రత వల్ల ఇది సెకండుకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. అది పేలినప్పుడు వేడి తీవ్రత 3000 నుంచి 4000 డిగ్రీ సెల్సియస్ ఉండి సూపర్సోనిక్ విమానం కన్నా ప్రయాణించే వేగం అధికంగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ అమ్మోనియం నైట్రేటు దాన్ని వేడి చేసినప్పుడు దాంట్లోంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ ఆక్సిజన్ రిలీజ్ అయినప్పుడు దాని పక్కన ఏదైనా మండే స్వభావం ఉంటే దాని యొక్క మంటని అది చాలా ఎక్కువ చేస్తుంది. కాబట్టి దీన్ని స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. అంటే మండే స్వభావాన్ని బాగా పెంచుతుంది అమ్మోనియం నైట్రేట్. ఫరీదాబాద్ మాడ్యూల్ కుట్ర భగ్నమైన ఇంకా ప్రమాదం పొంచి ఉన్నట్లే. ప్రమాదకరమైన 300 కిలోల అమోనియం నైట్రేట్ దొరికితే గానీ ఊపిరి పీల్చుకోలేం. ఎందుకంటే ఉగ్రవాదుల టార్గెట్ లో కీలక నగరాలతో పాటు అయోధ్య, వారణాసి కూడా ఉన్నాయి. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం, ప్రధాన రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ కూడా ఉగ్రవాదుల రేడర్లో ఉన్నాయి. 26/11 ముంబై దాడుల్లా ఏకకాలంలో చాలా చోట్ల పేలుళ్లు జరపాలన్నది ఉగ్రవాదుల ప్లాన్. ఈ ఏడాది జనవరి నుంచే దానికి సంబంధించిన కుట్ర జరుగుతుంది. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్ అంతటా ఒకేసారి పేల్చడానికి 200 హై ఇంటెన్సిటీ ఐఈడీలను అసెంబుల్ చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేసుకున్నారు. నిఘా సంస్థలు ముందే గుర్తించడంతో పెద్ద ముప్పు తప్పినా ఆ 300 కిలోల అమోనియం నైట్రేట్ ఎక్కడుందన్నదే దర్యాప్తులో ఇప్పుడు అతిపెద్ద సవాల్.